క్రికెట్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు. చాలామంది క్రికెటర్స్ ఇండియా టీంకి ఆడాలని ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటిది రాజస్థాన్ రాయల్స్లో మన కరీంనగర్ కుర్రాడైతే ఛాన్స్ కొట్టేశాడని చెప్పొచ్చు. ఆయన ఎవరనేది ఇప్పుడు మీకు కూడా ఐడియా ఉండొచ్చు. అమన్ రావు గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది బికాజ్ చిన్నప్పటికెళ్ళి దీనికోసమే కష్టపడ్డాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో చిన్నప్పటి నుంచి మీరు ఇందాక అన్నట్టు చాలా కష్టపడ్డారు. ఈరోజు ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. సో బయట నుంచి రిలేటివ్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా నా సక్సెస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా సపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఓకే, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను కూడా చాలా హ్యాపీ ఉన్నా. అండ్ యాక్చువల్లీ ఆక్షన్ అప్పుడు మేము మ్యాచ్ ఓడిపోయాం. సయ్యద్ ముష్తాక్ అలీ సెమీఫైనల్. సో అంతా సెలబ్రేట్ చేయాల్సిన టైం దొరకలే నాకు బికాస్ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ లేకుండా. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇవాళ అందరు చాలా వార్మ్ వెల్కమ్ ఇచ్చినారు. ఇట్లా పరేడ్ లెక్క చేసి చాలా మంచిగా అనిపించింది. సో సో మేము వచ్చేటప్పుడు కూడా బ్యానర్స్ చూసాం. అక్కడ ఎలాంటి సెలబ్రేషన్స్ అయ్యాయి మేము కూడా చూసాం. మరి ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? యా పొద్దునకెళ్ళి అదే. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి. అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది క్రికెట్ మీద? యాక్చువల్లీ అన్న ఫస్ట్ ప్రాక్టీస్ పోతుండే. సో అన్నతో పాటు నేను పోతుండే. అట్లా మెల్లమెల్లగా కొంచెం ఇష్టం పెరిగింది అండ్ అది ఇష్టం ప్యాషన్ అయింది. అండ్ సిన్స్ దెన్ ఐ బీన్ ప్లేయింగ్ 8 years వెళ్ళి లైక్ సిన్స్ ఐ వాజ్ 8. ఓ, అండ్ మీ ఫాదర్ ఫ్యామిలీకి కూడా క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా క్రికెటర్సే. సో ఇంట్లో నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా సపోర్ట్ ఉండే మమ్మీ డాడీ ఇద్దరికి వెళ్ళి. బికాస్ చదువుకోకపోయినా ఏమనకపోతుండే. సో జస్ట్ ఎంజాయ్ చేసి నా ప్యాషన్ని ఫాలో కమ్మని చెప్పారు చిన్నప్పటికి వెళ్ళి. సో ఫుల్ సపోర్ట్ ఉండే ఇంట్లోకి వెళ్ళి. అంటే ఇందాక మీరు అన్నారు చదువుకోకపోయినా నో ప్రాబ్లం అని. సో అంటే ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు క్రికెట్ అనేది, అండ్ అలాగే క్లాస్ ఏంటి? నేను 7 ఉన్నప్పటికెళ్ళి స్టార్ట్ చేసిన. బట్ చదువుకోవడం అయితే ఇప్పుడు వరకు కూడా చదువుకుంటా. ఇప్పుడు కూడా MBA చేస్తున్నా. సో స్టడీస్ ఉన్నాయి బట్ ఐ డోంట్ హ్యావ్ టు గెట్ లైక్ టాప్ మార్క్స్. ఏదో జస్ట్ పాస్ అయితే చాలా ఉండే. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ అవే. ఆల్మోస్ట్ ఒక 90 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ అవే. మీరు అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు అటు క్రికెట్ని ఇటు ఎడ్యుకేషన్ని అనేది? ఎలా మేనేజ్ అంటే ఇక చదువుకుంటా. ఒక 2 days ఎగ్జామ్ ముందు చదువుకుంటా పాస్ అయ్యేటట్టు. రాష్ పాస్ అయిపోతుంది. ఓకే, అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? ఎందుకంటే ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా ప్రాక్టీస్కి చాలా అవర్స్ కావాల్సి వస్తుంది డైలీ. కాబట్టి ఎన్ని అవర్స్ ఏంటి అసలు? యాక్చువల్లీ పొద్దున జిమ్ పోతా ఎవ్రీడే 5 o'clockకి, 5:30కి. సో 5:30కి వెళ్ళి 8 వరకు జిమ్ ఉంటుంది. అండ్ దెన్ ఫ్రమ్ 9 to 1:30 ప్రాక్టీస్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వస్తా. మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ఒక 2 hours ప్రాక్టీస్ ఉంటుంది. సో అరౌండ్ లైక్ 5 to 6 hours డైలీ. ఓకే, సో ఏ రోజైనా ఇబ్బందిగా కష్టంగా అనిపించిందా? చాలా రోజులు అనిపించింది. బట్ ఎంత అయితే అంత పుష్ చేయడానికి చూసిన, ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు. సో ఎంత ఇట్లా కష్టంగా ఉన్నా జస్ట్ ప్రాక్టీస్ పోతుండే. జస్ట్ ఏమంటారు జస్ట్ షో అప్ చేస్తుండే ప్రాక్టీస్కి. ఎప్పుడు స్కిప్ చేయలే. ఎక్కువ తరం అయితే స్కిప్ చేయలే. ఇంట్లో కూడా చేయనియాలి స్కిప్. సో ఇంట్లో కూడా పుష్ చేస్తుండే ప్రాక్టీస్ అవ్వమని. సో యా అంతే, చేయాలని లేకపోయినా చేస్తుండే. అంటే చాలా మందికి ఇంట్లో క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పేరెంట్స్కి ఉన్న పిల్లలకి వద్దు అంటూ ఉంటారు. ఎందుకు మేము ఉన్నాం కదా, నువ్వు స్టడీస్ మీద పెట్టు, లేకపోతే ఇంకొక వేరే గోల్ పెట్టుకో అని. మీకు ఎలాంటివైనా చెప్పారా? లేదు, చాలా లక్కీ ఆ ఆస్పెక్ట్లో. బికాస్ నేను ఏం చేసినా నన్ను సపోర్ట్ చేస్తుండే మొత్తం చిన్నప్పటికి వెళ్ళి. సో జస్ట్ పాస్ అయ్యేటట్టు మార్క్స్ తెచ్చుకుంటే చాలు, క్రికెట్ ఆడుతూ పో, నువ్వు ఏమని చేయని చెప్పారు అంతే ఇంట్లో. ఓకే, అంటే క్రికెట్ కాకుండా ఉండుంటే మీరు ఏమయ్యేవాళ్ళు అసలు? తెలియదు, తెలుసుకోవాలని తెలియదు. అదేంటి? అంతే, బ్యాకప్ ప్లాన్ ఎప్పుడు లేకుండా జస్ట్. ఓకే, ఫస్ట్ మీ కోచ్ గురించి. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే డెఫినెట్గా కోచ్ వల్లనే. సో ఆయన గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ చిన్నప్పుడు ఫస్ట్ సెయింట్ జాన్స్కి వెళ్తుండే నేను, సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ. దాని తర్వాత స్కూలింగ్ అప్పుడు దానికి పోతుండే. దాని తర్వాత శరత్ ముదిరాజ్ అన్న కోచ్ కలిసిండు. నేను 13 years అప్పటికెళ్ళి ఆయనే ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. సో ఆయన లేకపోతే నేను ఈడ ఉండకపోతుండే. సో సెయింట్ జాన్స్ ఫస్ట్ ఉండే. దాని తర్వాత శరత్ ముదిరాజ్ నా కోచ్ ఇప్పుడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి వచ్చినప్పుడు మీ కోచ్ దగ్గర నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఫస్ట్ హ్యాపీ ఉండే బట్ నాట్ యాజ్ హ్యాపీ. వై? బికాస్ అదే రోజు మ్యాచ్ కూడా నేను కొట్టలేదు. సో దానికి దీనికి మొత్తం మిక్స్డ్, సేమ్ నా లెక్కనే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. బట్ హ్యాపీ అయితే ఉండే కొంచెం.
హ్యాపీ అయితే కొంచెం ఉన్నారు. పోనీ ఇప్పుడు అంటే కోచ్ ఎప్పుడు సాటిస్ఫై కాడు, బికాస్ కోచ్ సాటిస్ఫై అయితే ప్లేయర్ విల్ గెట్ కాంప్లిసెంట్. సో కోచ్ నెవర్ లైక్ అగ్రీస్ విత్ ద స్టూడెంట్, లైక్ ఎంతైతే అంత పుష్ చేయడానికి చూస్తాడు. సో ఈ నెవర్ గెట్ సాటిస్ఫైడ్ అండ్ నెవర్ లెట్స్ ద ప్లేయర్ గెట్ సాటిస్ఫైడ్. సో ఎప్పుడు అదే ఉంటుంది. సో అనుకున్నారా ఎప్పుడైనా ఈ స్థాయికి వస్తాను, రాజస్థాన్ రాయల్స్లో ఆడతాను, లేకపోతే వేరే టీం కానీ లేకపోతే వేరేది ఏమన్నా అనుకున్నారా ఎప్పుడైనా? అనుకోవడం అయితే అనుకుంటా, అంటే అందరు అందరు అనుకుంటారు ఐపీఎల్ ఇండియా ఆడాలని. అనుకోకపోతే ఆడి వేస్ట్ కదా. సో అనుకోవడం ఇస్ ద ఫస్ట్ థింగ్, లైక్ బిలీవింగ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. బిలీవ్ చేయకపోతే చేయడం కష్టం. సో ఫస్ట్ అయితే బిలీవ్ చేయాలి చేయగలుగుతాం అని. సో ఫ్రెండ్స్ ఎవరైతే మీతో గేమ్ ఆడారో, ఇప్పుడు క్రికెట్ ఆడారో, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అందరు చాలా హ్యాపీ ఉన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే. బికాజ్ నా క్లోజ్ ఫ్రెండ్ కొంతమంది ఉండే ముస్టాకిల్లో కూడా. సో వాళ్ళు చాలా హ్యాపీ ఉండే నాతో పాటే ఉండే ఆక్షన్ చూసేటప్పుడు. ఓకే. సో చాలా హ్యాపీ అయినారు వాళ్ళు. అంటే మామూలుగా రాజస్థాన్ రాయల్స్ అనేది అది చిన్నది కాదు, మనందరికీ కూడా తెలిసిందే. అలాంటిది అక్కడ నుంచి ఆఫర్ వచ్చింది అంటే అది చిన్న థింగ్ కాదు. సో మీకు ఏమనిపించింది వచ్చినప్పుడు? అండ్ అలాగే వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా కాల్ రావటం అలాంటిది ఏమన్నా? సెలెక్ట్ అయినాక కాల్ చేసినారు, లైక్ వెల్కమ్ చేసినారు. అండ్ అందరికీ ఛాన్స్ దొరకదు. సో నేను చాలా లక్కీ అండ్ I'll hopefully prove them right that I'm a right pick. సో ఏం కన్వర్జేషన్ ఏం జరిగింది అసలు? అంటే జస్ట్ వెల్కమ్ చేసి మెసేజ్ పెట్టినారు ఇద్దరు మేనేజర్లు, కోచ్. సో అందరు ఇట్లా వెల్కమింగ్ మెసేజ్ పెట్టినారు. కాల్ అంతే మాట్లాడలేదు ఇప్పటి వరకు అయితే. మెసేజ్లు అయితే వచ్చినాయి, లైక్ వెల్కమ్ టు ది టీమ్ అనుకుంటా. వైభవ్ సూర్యవంశీ కూడా సేమ్ టీం నుంచే. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే. బట్ ఆబ్వియస్లీ అందరికి తెలుసు ఆయన గురించి. వెరీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ ఆబ్వియస్లీ ఫ్యూచర్ స్టార్. సో వెరీ గుడ్ టు బి ప్లేయింగ్ విత్ హిమ్. సో అంటే ఏం విన్నారు ఆయన గురించి? వినడం కన్నా చూడడం ఎక్కువ ఉండే. సో చాలా చూసిన, అండర్-19 వెళ్ళి చూస్తూనే ఉన్నా ఆయన. ఎందుకంటే నా అండర్-19 అయినప్పుడు హీ ప్లేడ్ అండర్-19 when he was 12 years old. సో అప్పుడే ఆయన పేరు నేను విన్నా ఆల్రెడీ. దాని తర్వాత 2 yearsలో ఐపీఎల్ ఆడిషను, ఇంకా అందరికి పేరు తెలిసిపోయింది అప్పుడు. ఓకే. కోచ్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ నుంచి కోచ్ గురించి ఏం చెప్తారు? చాలా ఎక్సైటెడ్ ఉన్నా కుమార్ సార్ని కలవడానికి అండ్ విక్రమ్ సార్ ఆల్సో. లైక్ చాలా నేర్చుకోవడానికి ఉంటుంది అండ్ వెరీ గుడ్ ఎక్స్పోజర్, లెర్నింగ్ ఫ్రమ్ లైక్ జైస్వాల్, పరాగ్, ఎవ్రీ వన్. సో ఇట్ విల్ బి అ గుడ్ ఎక్స్పీరియన్స్. కలిసారా కాల్ కానీ ఏమన్నా? పోనీ కాల్ కూడా ఏం లేదు. కాల్ ఏం లేదు, మెసేజ్ చేసినారు. విక్రమ్ సార్ కాల్ చేసినారు. ఓకే. ఏమన్నారు విక్రమ్ సార్? అదే ఎట్లా నడుస్తుంది, ఆల్ గుడ్, వెల్కమ్ టు రాజస్థాన్, యూ హ్యాపీ అనుకుంటా. మంచిగా మాట్లాడినారు, వెల్కమ్ చేసినారు మంచిగా. ప్రాక్టీస్ ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ప్రాక్టీస్ అల్వాల్లో చేస్తాను నేను, ఓకే. శరత్ ముద్రాజ్ సార్తో. ఇంకా ఆయనతోనే చేస్తుంటా. మంచి నడుస్తుంది బికాస్ సెలెక్ట్ అయినా ఎవ్రీథింగ్స్ గోయింగ్ అకార్డింగ్ టు ప్లాన్. సో ఫింగర్స్ క్రాస్డ్ మంచిగా. అంటే సెలెక్ట్ అయ్యాను అనే దానికంటే నెక్స్ట్ ఇంకా ఎలా ఆడాలి అనే ఒక మైండ్ సెట్ కనిపిస్తుంది మీ ఫేస్లో. అంటే ఆబ్వియస్గా ఉంటుంది బికాస్ సెలెక్ట్ అవ్వడం ఇస్ వన్ స్టెప్, పర్ఫార్మింగ్ ఇస్ అనదర్. సెలెక్ట్ అవ్వడం గొప్పది కానీ పర్ఫార్మ్ చేయడం ఇంకా కష్టం. సో ఆడ మెయింటైన్ అవ్వడం ఇంకా కష్టం. సో అది ఐ హ్యావ్ టు ట్రై డూ దట్. ఓకే. సో ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎన్ని అవర్స్ చేస్తున్నారు ఇప్పుడు? సేమ్ 6 hours డైలీ. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే అప్పటి దానికంటే ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరిగింది. సో మీరు అన్నట్టుగా నిరూపించుకోవాలి కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ప్రాక్టీస్లో అండ్ ఎక్స్ట్రా టైం ఇవ్వాలి. అవి మేబీ 5-6 కానీ 6-7 hours ఇవ్వాలి. సో హ్యావ్ టు పుష్ మై సెల్ఫ్ దీస్ నెక్స్ట్. అంటే ఎవరికైనా సరే ఒక గోల్లోకి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ అని ఉంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇంకెవరు ఉన్నారు క్రికెటర్స్లో కావచ్చు? లేకపోతే అంటే ఫేవరెట్ క్రికెటర్ అని ఉండే ఇన్స్పిరేషన్ ఐ గెస్ విరాట్ కోహ్లీ, బికాస్ ఐ లైక్ ద వే హీ ప్లేస్ ఆన్ ద ఫీల్డ్ అండ్ వెరీ అగ్రెసివ్. అంటే నేను అంత అగ్రెసివ్ కాదు బట్ ఐ లైక్ టు లుక్ ఎట్ అగ్రెసివ్ ప్లేయర్స్. ఓకే. ఫేవరెట్ ఎవరు? కేన్ విలియమ్సన్ చిన్నప్పటి నుంచి. And actually Kumar sir unde, like when I started watching I liked him but he retired after that. So after that Kane Williamson na favorite appudu. ఎన్నో సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ మూవీస్ కూడా చాలా వరకు మనం క్రికెట్ సంబంధించిన మూవీస్ కూడా చూస్తాం. అవి చూసినప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా? అసలు మూవీస్ చూస్తారా? చూస్తా.
ఏ మూవీస్ చూస్తారు? క్రికెట్‌కి సంబంధించిందని మాత్రం చెప్పకండి. లేదు నార్మల్ మూవీస్ చూస్తా. ఓకే. నార్మల్ తెలుగు మూవీలు ఏమొస్తే అవి చూస్తా. క్రికెట్ సంబంధించి ఎక్కువ ఏం చూడలేము మూవీస్. ఎక్కువ చూడలేదా? లేకపోతే లేదు చూడలేదు. ఆ 'జెస్సీ' కావచ్చు, ఇంకా కొన్ని మూవీస్ వస్తూ ఉంటాయి కదా! అవి చూసినప్పుడు ఏమన్నా అనిపిస్తుందా మీకు? అంటే రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేయాలా అనేది ఏమన్నా? డెఫినెట్లీ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, అందరికి ఉంటాయి. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి మేబీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ దే కాన్ గెట్ ఇన్ టు ఇట్. అందరికి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ త్రూ ఇట్, కీప్ స్ట్రగ్లింగ్, బట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ దట్ యుల్ మేక్ ఇట్. సో ఆ ట్రస్ట్ ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లమ్స్ అని చెప్పారు కదా! సో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయనేది కొంచెం ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? ఆ తప్పు దారిని తీసుకోకుండా ఐ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ ప్లేడ్, దట్స్ ఇట్. మీ గోల్ ఏంటి అసలు ఇప్పుడు? ఆబ్వియస్లీ చిన్నప్పటికెళ్ళి ఇండియా ఆడడం, అండ్ ఇండియాకి ఆడుడు కాదు, ఇండియాకి పర్ఫామ్ చేయడం. ఓకే. లైక్ ఇండియాకి ఆడుడు వేరు, ఆడుడు ఇస్ వెరీ బిగ్ థింగ్, బట్ స్టేయింగ్ దేర్ ఇస్ అనదర్ థింగ్. సో ఐ వాంట్ టు స్టే దేర్. సో ఇప్పుడు ఈ విషయం తెలిసాక రాజస్థాన్ రాయల్స్ అనేది వచ్చిన తర్వాత సో ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి హ్యాపీనెస్ ఉంది? చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా ఆల్రెడీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి లోపల చూస్తున్నాం. మమ్మీ డాడీ చాలా హ్యాపీ ఉన్నారు, అన్న కూడా యుఎస్లో చాలా హ్యాపీ ఉన్నాడు. ఆక్సిజన్ కాగానే అన్ననే ఫస్ట్ చేసిండు నాకు కాల్. సో అన్న అయితే చాలా హ్యాపీ ఉన్నాడు, మమ్మీ డాడీ కూడా. డాడీ ఎక్కువ చూపాడు కానీ బట్ లోపల ఐ నో ఈస్ వెరీ హ్యాపీ బికాస్ ఆల్ ఆఫ్ ద సాక్రిఫైసెస్ దే మేడ్ సిన్స్ మై చైల్డ్హుడ్ హ్యాస్ పేడ్ ఆఫ్ రైట్ నౌ. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మీ ఫాదర్ కూడా క్రికెటర్లో ఉన్నారు కాబట్టి సో వెళ్తున్నప్పుడు వెళ్ళాలి అని అనిపించడం ఇలాంటివి ఏమన్నా అనిపించాయా? అట్లేం లేదు, అంటే నేను పుట్టగానే ఇట్లా క్రికెట్ ఆడడానికి ఏం లేకుండే. పుట్టంగానే అని కాదు, ఐ మీన్ ఫాదర్తో వెళ్తున్నప్పుడు. లేదు అంటే నాకు తెలియదు డాడీ ఆడుతుండే అని. నేను కొంచెం పెద్ద వరకు తెలియదు నాకు ఆడుతున్నాను. జస్ట్ అన్న పోతుండే అనే పోతుండే, ఇంకా అలా అన్న పోతుండే అని స్టార్ట్ చేసిన అంతే. మీ బ్రదర్ సైడ్ నుంచి ఎలా ఉంది? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కూడా, సో ఆయన క్రికెట్ ఎలా అసలు ఏంటి ఆయన జర్నీ? అంటే ఆయన హీ ప్లేడ్ టిల్ హీ వాస్ 21. ఓకే. అండ్ దెన్ హీ స్టాప్ ప్లేయింగ్, హీ ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ హీస్ వర్కింగ్ ఇన్ యూఎస్ రైట్. ఓకే. అంటే ఇప్పుడు వరకు కూడా చాలా మంది గల్లీ ప్లేయర్స్ ఉంటారు, అంటే వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్స్ పెడతారు కానీ రీచ్ అవ్వలేరు, వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? జస్ట్ బిలీవ్ చేయండి, బికాస్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎంతైనా ఆడడం ఓకే, బట్ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యుల్ మేక్ ఇట్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ యూర్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్. మీరు ఇందాక అన్నట్టు పాలిటిక్స్ అనేవి దేంట్లో అయినా ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా ఏదైనా ఇష్యూ వచ్చినా లేకపోతే టీమ్ మెంబర్స్తో కావచ్చు, కోచ్తో కావచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అక్కడికి అది వదిలేసి ఇంకా వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవడం లేకపోతే వేరే గోల్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా? అంటే వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని అంటే ఇలా ఉండకూడదు మనం, అలాంటివి ఏమన్నా? సో మా ఏజ్ గ్రూప్లో అయితే అట్లా ఎవరు లేరు. నాట్ బికాస్ పాలిటిక్స్, దే జస్ట్ లెఫ్ట్ క్రికెట్ బికాస్ వాళ్ళకి బోర్ కొట్టేసింది. సో నాకు ఎప్పుడు బోర్ కొట్టేటట్టు నేను అడిగే లోపే మీరు చెప్పేస్తున్నారు. బోర్ కొట్టేటట్టు లేదు నాకు. సో అసలు ఎప్పుడు అనిపించలేదా? లేదు ఎప్పుడు ఫెయిల్ అయినప్పుడు కూడా ఎప్పుడు అనిపించలేదు. బికాస్ ఐ నో ఫెయిల్ అయితే యూ విల్ సక్సీడ్ వన్ డే. ఫెయిలియర్ లేకుండా యూ కాన్ గెట్ టు ద హైయెస్ట్ లెవెల్ వితౌట్ ఫెయిలియర్. ఓకే. సో క్రికెట్ ఆడుతున్నారు అంటే క్రికెట్ చూస్తారు, ఎంత ఇష్టం అనేది మాకు తెలుసు. ఇవి కాకుండా ఇంకేం ఇష్టం అమన్ గారికి? అంటే ఏం చెప్తారు? గేమింగ్, వీడియో గేమ్స్ ఓకే, చాలా ఇష్టం. అంటే క్రికెట్ కాకపోతే వీడియో గేమ్స్ ఆడుతున్నాను ఎక్కువ. ఓకే, అంటే క్రికెట్ కాకపోతే ఇంకా వీడియో గేమ్ ఆడతారు. ఓకే, ఇంకా స్టడీ మరి? జస్ట్ ఎగ్జామ్ ముందు స్టడీ అంతే. ఎగ్జామ్ ముందు స్టడీ చేస్తారు అంతే. సో ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా అదే చేస్తే ఏం చేస్తారు? పాస్ అవ్వండి ఎగ్జామ్స్ అంతే చాలు. నేనైతే పాస్ చేద్దాం. ఓకే, నేను ఎప్పుడు ఫెయిల్ అయితే కాలేదు ఇప్పుడు వరకు అసలు కాలేదు. ఓకే, అంటే చాలా మంది కూడా ఒక ప్యాషన్ని ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే ఒక ప్యాషన్ని తీసుకొని ఇంకా నెగ్లెక్ట్ చేసేస్తారు స్టడీస్ అనేది. అంటే ఫెయిల్ అయినా పర్లేదు, బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు అని చాలా మంది ఉంటారు. నాట్ బ్యాడ్, బట్ యూ హ్యావ్ టు పుట్ యువర్ 100% ఇన్ వాట్ యూ డూ. ఏం చేసినా జీవితంలో, క్రికెట్ అయినా ఏదైనా ఏదైతే చేస్తే 100% అయితే ఇవ్వాలి. ఇఫ్ యూ డోంట్ గివ్ 100% దర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దట్. కొంచెం టెన్షన్ అనిపిస్తుందా దేనికి? నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే నేను ఎక్కువ ఆలోచించా. జస్ట్ లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఫ్యూచర్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఏమైనా అవ్వచ్చు. సో నా ఇంజరీ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో ఎక్కువ నేను ఫ్యూచర్లో ఆలోచించాను. అంటే సెలెక్ట్ అవుతాను అనుకున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదు, యాక్చువల్లీ మ్యాచ్ అప్పుడు కాంపిటీషన్ చాలా ఉంటుంది.
ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు మీకంటే, కాబట్టి అసలు సెలెక్ట్ అవుతాము ఇక్కడ దాకా వస్తామని అనుకున్నారా అసలు మీరు? అంటే ఆప్షన్ లిస్ట్లో అయితే ఉండే నా పేరు ముందే, బట్ మ్యాచ్ ఆడుతుండే నేను. సో బేసిక్లీ మ్యాచ్ అయినాక ఫోన్ చేస్తే పేరు రాలేదు ఇంకా. సో ఐ థాట్ ఇంకా పేరు రాదు, లైట్, నో ఛాన్స్ ఇప్పుడు అని. దాని తర్వాత ఫోన్ అప్పుడే ఓపెన్ చేసిన ఆప్షన్ది, అండ్ దెన్ మై నేమ్ కేమ్ అప్ అండ్ ఇట్ వాస్ అబౌట్ టు బి అన్సోల్డ్, బట్ రాజస్థాన్ పిక్ మీ ఇన్ ద లాస్ట్ సెకండ్. సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో ఇప్పుడు వరకు ఎవరైతే మీ టీం మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఏమన్నా, వాళ్ళు ఎవరు ఏంటి అని కనుక్కునే ప్రయత్నం కానీ, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం, కాల్ చేయటం అలాంటిది ఏమైనా జరిగిందా అంటే కమ్యూనికేషన్ కోసం? అంటే ఐపీఎల్లో ముందు సెలెక్ట్ అయినా మా టీంలోనే ఉండే సీనియర్స్, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగర్ అని ఒక 3-4 ఆల్రెడీ ఉండే. లైక్ దే ప్లేడ్ ఐపీఎల్ బిఫోర్, ఆల్ సీనియర్స్. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉండే నా కోసం సెలెక్ట్ అయినప్పుడు. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో చేయటం ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే చిన్న ఏజ్ మీ ఏజ్ కూడా, Yeah. సో వాళ్ళతో అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బికాస్ దే ఆర్ ఆల్ వెరీ సీనియర్ ప్లేయర్స్. లైక్ హైదరాబాద్కి బేసిక్లీ దే ఆర్ లెజెండ్స్. సో చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అండ్ నేను ఈ టోర్నమెంట్లో అయితే చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. క్రికెట్ ప్లేయర్స్కి ఏం చెప్తారనేది ఒక్కసారి చెప్పేసేయండి మా వాళ్ళకి. ఏ క్రికెట్ ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు 100% ఇవ్వండి, అండ్ బిలీవ్ దట్ యుల్ మేక్ ఇట్, అండ్ యుల్ మేక్ ఇట్. అండ్ వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్ మా ఛానల్ తరపున మీకు. you. అండ్ మీరు ఖచ్చితంగా ఇంకా ఇండియా టీంకి ఆడాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.